హే హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కృష్ణ ఎడిటింగ్. ఈ రోజు వీడియో వచ్చేసి ఆర్యా మొబైల్ నుంచి ఒక సాంగ్ తీసుకొని లిరికల్ వీడియో ఎడిటింగ్ చేశాను. వీడియో మాత్రం చాలా బాగా వచ్చింది, మీకు కూడా నచ్చుతుంది. నచ్చితే మాత్రం లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ వీడియో ఎలా కామెంట్ చేయండి. ఫస్ట్ డెమో చూడండి. సో చూసారు కదా, మీరు సాంగ్ తోటి ఫుల్ వీడియో చూడాలనుకుంటే నా ఇన్స్టాగ్రామ్లో ఉంది, టెలిగ్రామ్లో కూడా పెడతాను. మీకు వీడియో ఉంటే ఒకసారి చెక్ చేయండి. అండ్ ఈ వీడియో చేయడానికి మీకు అలర్ట్ మోషన్ యాప్ కావాలి. అలర్ట్ మోషన్ యాప్ మీద లేకపోతే టెలిగ్రామ్లో పెట్టాలని మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఇంకా ఎవరైనా లైక్ చేయొద్దు, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రాజెక్ట్ లింక్ అండ్ XML ఫైల్ లింక్ రెండు డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు అక్కడి నుంచి ఇన్పుట్ చేసుకోండి. సో డిస్క్రిప్షన్లో ఫాంట్ కూడా ఇచ్చాను, మీరు ఫాంట్ డౌన్లోడ్ చేసుకొని అలర్ట్ మోషన్లోకి యాడ్ చేసుకోండి. తర్వాత ప్రాజెక్ట్ ఇన్పుట్ చేసుకోండి. ఒకటే ఫాంట్ ఇచ్చాను, మీరు డౌన్లోడ్ చేసుకొని అలర్ట్ మోషన్లోకి యాడ్ చేసుకోండి. ఓకేనా? తర్వాత ప్రాజెక్ట్ ఇన్పుట్ చేసుకున్న తర్వాత ప్రాజెక్ట్ ఓపెన్ చేసుకుంటే మీకు ఇలా ఉంటుంది. ఫస్ట్ బాక్స్ మీద క్లిక్ చేసి కెమెరా ఆన్ చేసుకోండి. తర్వాత ఇక్కడ ఏం లేదు, మీ ఫోటోస్ రీప్లేస్ కూడా అయిపోతుంది. ఇక్కడ ఈ ఫోటో లేయర్ మీద క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ ఇక్కడ క్లిక్ చేసి మీ ఫోటోని ఇక్కడ నుంచి ఇలా రీప్లేస్ చేసుకోండి. ఓకేనా? రీప్లేస్ చేసుకున్న తర్వాత కొంచెం ఇలా అడ్జస్ట్ చేసుకోండి. తర్వాత టెక్స్ట్ ఫేస్ మీద వస్తే కిందికి వెళ్ళండి. కిందికి వెళ్తే కింద టెక్స్ట్ లేయర్స్ ఉంటాయి. ఈ టెక్స్ట్ లేయర్ మీద క్లిక్ చేసి మీ ఫింగర్ తోటి ఇలా ఒక సైడ్కి పెట్టుకోండి. ఓకేనా? ఫేస్ కనిపించాలి కదా, ఫేస్ మీద రాకుండా ఒక సైడ్కి పెట్టుకోండి. ఇప్పుడు చూసుకోండి ఇలా ఉంటుంది. చూసుకొని మీరు కరెక్ట్ అడ్జస్ట్ చేసుకోండి. ఓకేనా? తర్వాత ఇంకో ఫోటో కలర్ అండ్ ఫిల్ ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ నుంచి ఇలా మీరు 1 by 1 రీప్లేస్ చేసుకోండి. రీప్లేస్ చేసుకున్న తర్వాత కొంచెం మీ 2 fingers తోటి కరెక్ట్ అడ్జస్ట్ చేసుకోండి. ఓకేనా? కరెక్ట్ అడ్జస్ట్ చేసుకుంటే మీకు వీడియో ఇంకా బాగుంటుంది. చూసుకోండి ఇలా ఉంటుంది. యానిమేషన్ కూడా బాగుంది, చూడడానికి మీకు డెఫినెట్గా నచ్చుతుంది. ట్రై చేయండి, చాలా సింపుల్ ఉంటుంది. కొంచెం లేట్ అయినా సరే కానీ మీరు కరెక్ట్ అడ్జస్ట్ చేసుకోండి, కరెక్ట్ చేసుకోండి. ఓకేనా? ఇలానే ఫోటో లేయర్ కలర్ అండ్ ఫిల్ ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ నుంచి ఇలా మీరు 1 by 1 రీప్లేస్ చేసుకోండి. రీప్లేస్ చేసుకున్న తర్వాత మీ ఫింగర్ తోటి మీ 2 fingers తోటి కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. చూసుకుని ఇలా ఉంటుంది, బాగుంటుంది. ట్రై చేయండి మీరు కూడా. కొన్ని ఫొటోస్ ఇక్కడ పైన ఉంటాయి, కొన్ని ఫొటోస్ కింద ఉంటాయి. మీరు చూసుకొని కరెక్ట్ కన్ఫ్యూజ్ అవ్వకుండా చూసుకొని చేంజ్ చేసుకోండి. ఓకేనా? ఇలా ఉంటుంది. మీరు ఇలా 1 by 1 చేంజ్ చేసుకోండి, కొంచెం ఇలా అడ్జస్ట్ చేసుకోండి. చూసుకొని ఇలా ఉంటుంది. చెప్పాను కదా, టెక్స్ట్ ఫేస్ మీద రాకుండా కొంచెం మీరు చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి. టెక్స్ట్ లేయర్స్ కింద ఉంటాయి, మీరు ఫేస్ మీద రాకుండా చూసుకొని ఒక సైడ్కి పెట్టుకోండి. ఓకేనా? సో ఇంతే, ఇలా ఉంటుంది మొత్తం. మీరు 1 by 1 ఫొటోస్ అన్ని రీప్లేస్ చేసుకోండి. రీప్లేస్ చేసుకున్న తర్వాత ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసుకోండి. అండ్ XML యూజ్ చేసే వాళ్ళ కోసం ఈ స్టార్టింగ్లో ఒక వీడియో ఉంది కదా, ఈ వీడియోని డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకొని రీప్లేస్ చేసుకోండి. అండ్ సాంగ్ కూడా ఇస్తాను, మీరు సాంగ్ డౌన్లోడ్ చేసుకొని రీప్లేస్ చేసుకోండి. రీప్లేస్ కాదు, కింద ప్లస్ సింబల్ ఆడియో మీద క్లిక్ చేసి మీరు ఇక్కడ నుంచి సాంగ్ యాడ్ చేసుకోండి. ఓకేనా? సో ఇంతే, ఇలా ఉంటుంది. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అండ్ ప్రాజెక్ట్ ఇన్పుట్ కావట్లేదని షార్ట్ వీడియోలో చాలా మంది కామెంట్ చేస్తున్నారు. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రతి వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను నేను ప్రాజెక్ట్ ఇన్పుట్ ప్రాబ్లమ్ సాల్వ్ అని ఒక లింక్ ఇస్తాను. థర్డ్ లింక్ అదే ఉంటుంది. మీరు ఏ వీడియో ఓపెన్ చేసినా ఆ వీడియో ఉంటుంది ఖచ్చితంగా. ఏ వీడియోలో అయినా సరే మీకు ఏమైనా డౌట్ ఉంటే ఆ వీడియో చూడండి. ఆ వీడియో చూస్తే మీకు డౌట్ అన్ని క్లియర్ అవుతాయి. ప్రాజెక్ట్ ఇన్పుట్ ప్రాబ్లమ్ ఉన్నా సరే, XML అయినా సరే, ఏ ప్రాబ్లమ్ ఉన్నా ఆ వీడియో చూడండి. ఆ వీడియోలో నేను డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు ఏమైనా డౌట్ ఉంటే ఆ వీడియో చూడండి. ఓకేనా? ఈ వీడియో కింద కూడా ఇస్తాను, మీకు వీలుంటే ఆ వీడియో ఫుల్గా చూడండి, మీకు అర్థమవుతుంది. XML అయినా సరే, ఫాంట్ అయినా సరే, ఫాంట్ కాదు, XML ఫుల్ ప్రాజెక్ట్ లింకు ఎలా ఇన్పుట్ చేసుకోవాలని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మీరు ఒకసారి ఆ వీడియో చూడండి, అర్థమవుతుంది. సో ఇంతే ఈ వీడియో. తర్వాత పైన షేర్ మీద క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ చేసుకోండి, మీ వీడియో రెడీ అయిపోతుంది. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. జై హింద్.